హాయ్ అండి, మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో బెల్లం కొబ్బరి రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. రవ్వ లడ్డు ఎలా చేశారంటే చాలా టేస్టీగా, సాఫ్ట్గా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. వీడియో పూర్తిగా చూడండి. ఇప్పుడు రవ్వ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రవ్వ లడ్డుకు ముందుగా 2 కొబ్బరి చెక్కలు తీసుకుని వీటిని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే మనం కొబ్బరితో తీసుకున్న కొబ్బరి తురుము లాగానే పొడిగా వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి తురుమును ఒక కప్పుతో కొలుచుకోవాలి. ఈ కప్పుతో 2 కప్పులు కొబ్బరి తురుము వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకొని 4 కప్పులు తెల్ల ఉప్మా రవ్వ వేసుకుని వేయించుకోవాలి. ఉప్మా రవ్వ వేగేంత వరకు ఇలా కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ ఎంత బాగా వేయించుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అంత బాగుంటుంది. ఈ ఉప్మా రవ్వ కలర్ మారేంత వరకు, కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొబ్బరి తురుము వేసుకుని కొబ్బరి తురుము కూడా పొడిలాడుతూ వచ్చేంత వరకు బాగా వేయించుకుని వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోకి 2 కప్పులు బెల్లం, పావు కప్పు వాటర్ వేసుకుని బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకొని ఈ బెల్లం జిగురు వస్తే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, జిగురుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్న ఉప్మా రవ్వను, కొబ్బరి తురుమును ఇందులో వేసుకుని మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలుపుకున్నాక ఇది చల్లారేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇందులో జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు బాదం పప్పు ఇలా చిన్నగా ముక్కలు కట్ చేసుకుని వేసుకుని బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకుని ఇవి కూడా బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ ఉప్మా రవ్వ బాగా చల్లారిన తర్వాత ఇందులోకి
1 కప్పు వరకు పాలు వేసుకుని బాగా కలుపుకోవాలి. పాలు కాసుకుని చల్లారిన తర్వాత వేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న బాదం కిస్మిస్ కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం బాదం కిస్మిస్ వేసుకున్న నెయ్యి కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకొని ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా బెల్లం కొబ్బరి రవ్వ లడ్డు రెడీ. ఈ లడ్డు మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్.